హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో 4 రకాల డిఫరెంట్ సమ్మర్ డ్రింక్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వేసవి కాలంలో నిమ్మకాయకి మించిన రిఫ్రెష్మెంట్ ఏది ఉండదు కదా. సో నిమ్మకాయతో చేసే ఏ డ్రింక్ అయినా కూడా మన బాడీకి మంచి రిఫ్రెష్మెంట్ని ఇస్తూ మన బాడీలో ఇన్స్టెంట్ ఎనర్జీని జనరేట్ అయ్యేలా చేస్తుంది. సో అలాంటి నిమ్మకాయలతో ఈరోజు 4 రకాలుగా 4 డిఫరెంట్ ఫ్లేవర్స్లో డిఫరెంట్ టేస్ట్లతో మనందరికీ నచ్చేలా డ్రింక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో నిమ్మకాయతో డ్రింక్స్ ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ 4 డిఫరెంట్ లెమనేడ్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ డ్రింక్ వచ్చేసి కులిక్కి షర్బత్ అండి. ఈ కులిక్కి షర్బత్ లైట్గా స్పైసీగా చట్పటాగా చాలా టేస్టీగా ఉంటుంది. కులిక్కి షర్బత్ చేసుకోవడానికి ఫస్ట్ సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా క్రష్డ్ ఐస్ వేసుకోండి. ఇందులోకి కట్ చేసుకున్న ఒక చిన్న లెమన్ పీస్ వేయండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార పొడిని వేయండి. మీ దగ్గర షుగర్ సిరప్ కనుక ఉంటే షుగర్ సిరప్ని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేయండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులోని మీడియం సైజులో ఉండే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 6-7 పుదీనా ఆకులు తీసుకుని ఇలా చేత్తో నలిపి ఇందులో వేసేసేయండి. తర్వాత ఈ గ్లాస్లోకి ఒక పచ్చిమిర్చిని తీసుకుని ఇలా మధ్యలోకి చీల్చి ఈ గ్లాస్లో వేసుకోండి. ఇప్పుడు ఈ గ్లాస్ని కూలింగ్ వాటర్తో ఫిల్ చేసి పైన ఇంకొంచెం పెద్దగా ఉండే గ్లాస్ని బోర్లించి కొద్దిగా షేక్ చేయండి. 1 నిమిషం పాటు బాగా షేక్ చేయండి. పైన బోర్లించే గ్లాస్ అనేది కింద గ్లాస్కి కరెక్ట్గా ఫిట్ అవ్వాలండి. అప్పుడే ఇందులో ఉండే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇలా 1 నిమిషం పాటు బాగా షేక్ చేసుకుంటే మన టేస్టీ కేరళ స్టైల్ కులిక్కి షర్బత్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ డ్రింక్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డ్రింక్ వచ్చేసి మసాలా సోడా చేసుకోవడానికి ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి ఫస్ట్ క్రష్ చేసుకున్న ఐస్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా నార్మల్ సాల్ట్ వేయండి. ఇందులో ఇప్పుడు క్రష్ చేసుకున్న మింట్ లీవ్స్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేయండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం, ఒక చిన్న నిమ్మ చెక్కని కూడా వేసేసి ఈ గ్లాస్ని సోడాతో ఫిల్ చేసేసేయండి. ఈ మసాలా సోడా స్వీట్ కాదండి, సో స్పైసీగా ఉంటుందన్నమాట. మీకు స్వీట్ మసాలా సోడా కావాలి అంటే ఇందులోకి షుగర్ పౌడర్ని కానీ షుగర్ సిరప్ని కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ సోడాకి బదులుగా స్ప్రైట్ని కానీ వేసుకోవచ్చు. సో సూపర్ టేస్టీ మసాలా సోడా రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ డ్రింక్ వచ్చేసి వర్జిన్ మొజేటో. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చూడడానికి తాగడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ వర్జిన్ మొజేటో చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్న రోల్ తీసుకోండి. అందులోకి 2 ఇంచుల దాకా అల్లం, ఒక చిన్న లెమన్ పీస్ని వేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా మింట్ లీవ్స్ని కూడా వేసి వీటన్నిటిని కూడా కొద్దిగా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇందులో క్రష్ చేసుకున్న ఐస్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార పొడిని కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి. ఈ వర్జిన్ మొజిటో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం లైట్గా 1 or 2 డ్రాప్స్ దాకా బ్లూ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి, ఇష్టం లేకపోతే వేయద్దు. ఇప్పుడు ఈ గ్లాస్ని సోడాతో ఫిల్ చేసేసి చక్కగా స్పూన్తో మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా కనిపించే వర్జిన్ మొజిటో రెడీ. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4th సమ్మర్ డ్రింక్ వచ్చేసి నన్నారి షర్బత్. ఈ షర్బత్ చేసుకోవడానికి ఫస్ట్ సర్వింగ్ గ్లాస్లో క్రష్ చేసుకున్న ఐస్ని 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసి ఇందులో 1 టీ స్పూన్ దాకా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఆకులు తీసుకుని ఇలా చేత్తో క్రష్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న నిమ్మబద్దని కూడా వేసేసి 3 టేబుల్ స్పూన్ల దాకా నన్నారి షర్బత్ని కానీ లేదా సుగంధి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసి ఈ గ్లాస్ని కూలింగ్ వాటర్తో ఫిల్ చేసి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే నన్నారి షర్బత్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా కొంచెం హెల్దీగా కావాలి అనుకుంటే ఇందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీ సమ్మర్ డ్రింక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. 4 రకాలుగా 4 డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేసుకున్నాం కదా. సో ఈ సమ్మర్లో మీరు కూడా
ఈ 4 డిఫరెంట్ సమ్మర్ డ్రింక్స్ని ఇంట్లో ట్రై చేయండి. అన్నిటినీ ట్రై చేసిన తర్వాత ఈ 4 వెరైటీస్లో మీకు ఏది ఫేవరెట్ అయింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.